బ్లడ్ క్యాన్సర్‌ని క్యూర్ చేయొచ్చా? అంటే కంప్లీట్‌గా బాడీలోంచి తీసేసి నార్మల్ లైఫ్‌ని తీసుకురావచ్చా పేషెంట్స్‌లో అంటే? ఇది కంప్లీట్‌గా డిపెండ్స్ ఆన్ ఆ టైప్ ఆఫ్ ద బ్లడ్ క్యాన్సర్ బట్టి ఉంటుంది. ఏ ఏజ్‌లో బ్లడ్ క్యాన్సర్ వచ్చిందనే దాన్ని బట్టి ఉంటుంది. పేషెంట్ బాడీ ఫిట్‌గా ఉందా లేదా అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. టైప్ ఆఫ్ ద బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటంటే కొన్ని రకాల లో గ్రేడ్ లింఫోమాస్, హై గ్రేడ్ లింఫోమాస్, ల్యూకీమియాస్, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్స్, మల్టిపుల్ మైలోమా ఇలా డిఫరెంట్ క్యాన్సర్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లింఫోమాస్లో కొంతవరకు క్యూర్ రేట్స్ మనం కీమోథెరపీతోనే అటైన్ చేయొచ్చు అనమాట. వాళ్ళు అవసరమైతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ వెన్ కమ్స్ టు మైలోమా మనం ఎక్కువ క్యూర్ గురించి ఆలోచించాం. దాన్ని కంట్రోల్ చేస్తే చాలా వరకు పేషెంట్స్ వాళ్ళ లైఫ్ని లీడ్ చేసి ఇయర్స్ టుగెదర్ వాళ్ళు సర్వైవ్ అయ్యేటట్టు చేయొచ్చు. ల్యూకేమియాకి వచ్చేసరికి చాలా సీరియస్గా ఉంటాయి క్యాన్సర్స్. ఏఎల్ఎల్ అంటారు, ఏఎంఎల్ అంటాము. ఏఎల్ఎల్ అంటే చిన్నపిల్లల్లో వస్తుంది, ఏఎంఎల్ పెద్దవాళ్ళలో వస్తుంది. చిన్నపిల్లల్లో కూడా రేర్గా ఏఎంఎల్ చూస్తుంటాం, పెద్దవాళ్ళలో కూడా రేర్గా ఏఎల్ఎల్ చూస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు ఏఎల్ఎల్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియాకి వచ్చేసరికి చిన్నపిల్లల్లో లో రిస్క్ కేటగిరీలో ఉంటే విత్ కీమోథెరపీ మనం 80% వరకు క్యూర్ చేయొచ్చు వాళ్ళు. అదే హై రిస్క్ కేటగిరీ కానీ రిలాప్స్డ్ అంటే మళ్ళీ వచ్చే ముదురు క్యాన్సర్స్ కానీ మొండి క్యాన్సర్స్ని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్తో నయం చేస్తూ ఉంటాం అనమాట. అక్యూట్ మైలోయిడ్ ల్యూకీమియా కూడా అలాగే లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ అని ఉంటుంది. లో రిస్క్ కేటగిరీ వాళ్ళకి ఓన్లీ కీమోథెరపీ ఇస్తాం. హై రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్ వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసి వాళ్ళలో నయం చేయడానికి ప్రయత్నిస్తుంటాం అనమాట.